జీవితం మొత్తం అబద్ధంలో బతికేస్తూ చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెబుతుంటారు. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. మై డ్రీమ్ ఇస్ టు చేంజ్ లైఫ్. 25 ఏళ్లలో 1,10,000 కోట్లు. ఓ వారం 10 రోజుల తర్వాత మరో కొత్త అబద్ధాన్ని వెతుక్కుంటారు. సార్ అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. వాట్ ఏ సినిమా, వాట్ ఏ టేకింగ్, వాట్ ఏ స్క్రీన్ ప్లే, వాట్ ఏ యాక్టింగ్, వాట్ ఏ యాక్షన్, వాట్ ఏ బీజిఎం, వాట్ ఏ కొరియోగ్రఫీ. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు. వాడు మళ్ళీ వచ్చారా? 40 డైలాగ్స్. ఇకపై మాస్ సినిమాలు వస్తాయి. పుష్పకు ముందు పుష్ప తర్వాత అని చెప్పుకునేంత మాస్ మూవీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పెట్టండి డీజేలు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి. ఆడు యాడున్నా గంట కొట్టే లోపల ముందుండాలా. నేనైతే మాట్లాడుతాననేది మీకు అందరికీ తెలుసు కదా. అందులో భాగంగా నేను అన్న కోసం అహర్నిశ లో కష్టపడతా ఉంటే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. అమ్మంటి రాంబాబు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఏం మాట్లాడి నా గురించి ఈయన కేసు కూడా కట్టినాడని చెప్పి అయితే ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి చెప్పినాడు. మంచి చేస్తే నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా. అంటే మన మీద ఎన్ని కేసులు పెట్టాలా, అసలు ఏంది కథ, ఏంది కార్ఖాన అనేది అమ్మంటి రాంబాబు ఏం మాట్లాడాడు ఇందా ఒకసారి. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరా ఏంది మాటలు? సుకన్య సంజనలో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎవరో యూట్యూబ్ లో సీమరాజు అంట, ఏం మాట్లాడతాడో అర్థం కాదు. నీకు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు. రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి పనులేంది, మనం చెప్పిన హామీలేంది, మనం వాటిని ఎంతవరకు నెరవేర్చినాము, మనకు పోలవరం గురించే తెలియదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇచ్చిన మాట తప్పితే ఓటు ఏ యొద్దని చెప్పిన దమ్మున్నాడే జగన్. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నాడే జగన్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అని చెప్పి మనం చెప్పినాం. మా కండువానే వేసుకుంటాడు, మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు. ఎదవా ఎందుకు పనికిరాడు? భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళా ఇవాళ నేను ఇది మాట్లాడాను కదా, మళ్ళీ రేపు యూట్యూబ్ లో మళ్ళా మాట్లాడతాడు. ఇది జరుగుతూ ఉంది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. చెప్పు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.